ఈరోజు రాశి ఫలం జనవరి 12, 2026 మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల వారికి ప్రత్యేక సూచనలను అందిస్తుంది. కొన్ని రాసుల వారు ఈరోజు అదృష్టం తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తుండగా, మరికొందరు తమ ఖర్చు మరియు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్, వ్యాపారం, డబ్బు, ప్రేమ జీవితం మరియు కుటుంబ విషయాలలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ రాసుల వారు ప్రయోజనం పొందుతారు మరియు ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఈరోజు పూర్తి రోజువారీ జాతకాన్ని కనుగొనండి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు మరియు మకరం వారికి ఈరోజు సానుకూల సంకేతాలు. ఈ రాసుల వారు కెరీర్, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలలో విజయం సాధించవచ్చు. అదృష్టం వారి వైపు ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి మరియు కుటుంబం మరియు ప్రేమ సంబంధాలు మరింత సామరస్యంగా మారతాయి. కొన్ని రాసుల వారు బహుమతులు, కొత్త అవకాశాలు మరియు సామాజిక గుర్తింపును కూడా పొందే అవకాశముంది. మతపరమైన కార్యకలాపాలు మరియు ప్రయాణం మానసిక ప్రశాంతతను కలిగించవచ్చు. వృషభం, సింహం, కన్య, వృశ్చికం, కుంభం మరియు మీనం ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడి సాధ్యమే. లావాదేవీలు, వివాదాలు మరియు కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. కొన్ని రాశిచక్ర గుర్తులు పనిలో వ్యతిరేకతను లేదా కుటుంబ విభేదాలను ఎదుర్కోవచ్చు, కానీ ఓర్పు మరియు అవగాహన పరిస్థితిని నిర్వహించడంలో సహాయపడతాయి. కాబట్టి మనం ప్రారంభిద్దాం. మేషం. నేటి జాతకం మేషరాశి వారికి ఈరోజు మంచి రోజు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తుంది. ఇది కెరీర్ మరియు వ్యాపారానికి మంచి రోజు అవుతుంది. అయితే మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధాలు బలపడతాయి మరియు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ విశ్వాసం మరియు ఉత్సాహం ఈ రోజు పెరుగుతుంది. ఈ రోజు ఇతరులకు డబ్బు ఇవ్వడం మానుకోండి, లేదా మీరు దానిని తిరిగి పొందలేరు. వ్యాపారంలో పాల్గొన్న వారు ఒప్పందాన్ని పొందడం కష్టంగా భావించవచ్చు. వృషభం. నేటి జాతకం వృషభ రాశి వారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు అవాంఛిత ఖర్చులను నివారించాలి. ఆర్థిక లావాదేవీలలో మీరు అదనపు జాగ్రత్త వహించాలి, లేకపోతే మీ డబ్బు పోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచిది మరియు కొత్త అవకాశాలు తలెత్తుతాయి. ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో ప్రేమ సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. వివాహ జీవితం బాగుంటుంది. మిథునం. నేటి జాతకం మిథున రాశి వారికి ఈరోజు అదృష్టం అనుకూలంగా ఉంటుంది మరియు ప్రతి పని సులభంగా పూర్తవుతుంది. మీరు ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మీ అత్తమామల నుండి బహుమతి పొందవచ్చు. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మీరు ఇంట్లో సుఖాలు మరియు విలాసాలను ఆస్వాదిస్తారు. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. కర్కాటకం. నేటి జాతకం కర్కాటక రాశి వారికి వారంలో మొదటి రోజు కెరీర్ మరియు వ్యాపార పరంగా మంచిది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. మీరు సుఖాలు మరియు విలాసాలను ఆస్వాదిస్తారు. మీకు పొరుగువారి నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీ అత్తమామల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని తినడం మీకు ఆనందంగా ఉంటుంది. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. సింహరాశి. నేటి జాతకం సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ రోజు. రోజు మొదటి భాగంలో మీరు పనికి సంబంధించిన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు పనిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీ ప్రత్యర్థులు మీకు హాని కలిగించవచ్చు.
వ్యాపారాలు ఈరోజు మంచి సంపాదన అవకాశాలను చూస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు. మీ పాత పనులు ఈరోజు పూర్తి కావచ్చు. ఇంటి పనుల విషయంలో మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని విభేదాలు ఎదురుకావచ్చు. కన్య, ఈరోజు జాతకం సోమవారం కన్య రాశి వారికి చాలా బిజీగా ఉండే రోజు. మీరు పనిలో వివిధ అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీరు ఓపికగా పని చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం కోసం వెతకాలి. ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల ముఖ్యమైన అవసరాలకు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి. కుటుంబంతో ప్రయాణం చేయడం ఈరోజు మంచి అవకాశం. మీరు విద్యా విషయాలలో విజయం సాధిస్తారు. తుల, ఈరోజు జాతకం తులారాశి వారికి ఈరోజు వారి ఆరోగ్యం పరంగా మంచి రోజు. మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మిమ్మల్ని దగ్గర చేస్తుంది. మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన అవకాశం లభిస్తుంది. డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి మరియు మీరు సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనగలుగుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పని ఈరోజు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి, ఈరోజు జాతకం వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ రోజు అవుతుంది. మీరు ఊహించని ఖర్చులను భరించాల్సి రావచ్చు. ఇది మీ చింతలను పెంచుతుంది. మీరు వాహనాలు మరియు ప్రయాణాలపై కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మరియు సామరస్యం ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో మీరు మీ భాగస్వామితో ప్రేమ మరియు సరళతతో సంభాషించాల్సి ఉంటుంది. లేకపోతే వాదన తలెత్తవచ్చు. మీరు సాయంత్రం వేళ ఎక్కడికైనా ప్రయాణించాల్సి రావచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ధనుస్సు రాశి, ఈరోజు జాతకం కుటుంబ విషయాల పరంగా ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా మంచి మరియు అనుకూలమైన రోజు అవుతుంది. మీకు ఆర్థిక ప్రయోజనాలను తెచ్చే ప్రాజెక్ట్లో మీరు పని ప్రారంభించవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీ తండ్రి నుండి బహుమతి లేదా పూర్వీకుల ఆస్తిలో వాటా పొందవచ్చు. మీ పిల్లల నుండి కూడా మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఆర్థిక విషయాలలో మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. మకరం, ఈరోజు జాతకం మకర రాశి వారు ఈరోజు తమ పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక లాభాలకు అవకాశాలు పెరుగుతాయి. ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుదలకు దారితీస్తుంది. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పనిలో అదనపు బాధ్యతలు ఇవ్వబడవచ్చు. ఇది మిమ్మల్ని చాలా ప్రశంసిస్తుంది. ఈరోజు కుటుంబ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో మీరు మీ జీవిత భాగస్వామితో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించాలి. కుంభం, నేటి జాతకం కుంభరాశి వారికి సోమవారం కొంచెం నిరాశకరమైన రోజు కావచ్చు. మీ చింతలు పెరగవచ్చు. పనిలో వైఫల్యాలు మీ మనసులోకి నిరంతరం ప్రతికూల ఆలోచనలను తెస్తాయి. వ్యాపారంలో ఎదగడానికి మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ రోజు కుటుంబంలో ఒక నిర్దిష్ట సమస్యకు సంబంధించి వాదనలు ఉండవచ్చు. పనిలో మీ ఉన్నతాధికారులతో మీకు మంచి సమన్వయం ఉంటుంది. ఈ రోజు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారు విజయం సాధించవచ్చు. మీ పని సజావుగా సాగుతుందని నిర్ధారిస్తారు. మీనరాశి, నేటి జాతకం మీనరాశి వారికి ఈ రోజు ఖర్చులతో నిండి ఉంటుంది. మీరు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని పని చేయాలి. మీరు అనవసరమైన తగాదాలలో పాల్గొనకుండా ఉండాలి. మీరు పని చేస్తున్న ఏ పనికైనా అంతరాయం కలగవచ్చు. మీ మానసిక ఒత్తిడి పెరగవచ్చు.
మీరు మీ మాట మరియు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ రోజు మీరు మీ పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. రోజులో అతిథులు తరచుగా వస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు ప్రేమ దినం. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ధన్యవాదాలు.